నిజమే నిజమే, రైట్, ఓకే, అది కూడా కవర్ చేద్దాం. రైట్, సరే. ఓవర్ మేకప్ అనేది మాత్రము అది ఒకసారి ఆలోచన చేయాలి. లోకస్తులు వేసుకుంటే వేసుకునేవన్నీ మనకి ఇబ్బంది లేదు, కానీ క్రైస్తవులుగా మాత్రము వేసుకోవడం అనేది దాన్ని జడ్జిబుల్ ఫ్రీగా, తర్వాత రంగు పూసుకున్న విధానంలో కొందరు స్త్రీలు ఉన్నారు, అది దేవుడు ఖండించాడు కూడా, దాన్ని ప్రోత్సహించడం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో అలాంటి మేకప్లకు దూరంగా ఉండండి. మేకప్ అంటే అర్థం ఏంటి? మేకప్, మేక్ అంటే తయారు చేసుకోవడం. దేవుడు మనల్ని ఈ విధంగా సృష్టించాడు, ఇంకా మళ్ళీ దేనికి రంగులు అవి పూస్తున్నాం మినిమం. చక్కగా ఇప్పుడు మనం మట్టి పడినప్పుడు వెళ్ళి వాష్రూమ్లో స్నానం చేసుకొని తప్పేం కాదు కదా, అది కూడా చేసుకోకూడదంటే అట్లా అనమాట. కాబట్టి నేను ఏమంటా అంటే, మట్టి అయినప్పుడు, డస్ట్ పడినప్పుడు, గలీజ్ అయినప్పుడు దాన్ని వాష్ చేసుకోవడం, ఫ్రెష్గా ఉండడం మంచిదే. కొందరు మేకప్ అని చెప్పి మెడిసిన్ వాడతారు, ఉన్న మేకప్ పోతుంది, అది వద్దు. దేవుడిచ్చిన అందం చాలు, ఆ అందాన్ని ప్రభును మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉండకూడదు. చాలా సమాధానం. ఇంకేమైనా కవర్ చేసేది ఉందా? వెరీ గుడ్. ఓవర్ మేకప్ గురించి ఆల్రెడీ కవర్ అయిపోయింది. మాకు క్లియరా? ఓకే, రైట్, డన్.